ఈ దైవజనుడు ఒక చిన్న టెస్ట్ మని చెప్పారు ఇందాక. ఏంటి నాన్న, ఎక్కడి నుండి వచ్చారు మీరు? గుడివాడమ్మ. ఇదే ప్రాంతం? గుడివాడ. ఓకే. ఎట్లా చూసారు ఈ మినిస్ట్రీ? ఎలా తెలుసు మీకు? కరోనా టైంలో సెకండ్ వేలో కరోనా ప్రభావం నా మీద బాగా పనిచేసింది. ఆస్మా పేషెంట్ని మామూలుగానే. దానివల్ల విజయవాడలో మా తల్లిగారు ఉంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయాను. నా భార్యకి అప్పటికి గర్భఫలం ఉంది. నా భార్య నాకు దూరంగా పెట్టారు. మందులు అంటే ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ టైంలో మందులు వాడుతున్నా సరే ఏమీ ప్రయోజనం లేదు. ఒక సహోదరి హైదరాబాద్లో ఉంటారు. వారికి మినిస్ట్రీ గురించి తెలుసు. వారు లింక్ పంపించారు. అప్పటికే నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ రోజు నైట్ నా ప్రాణం పోద్దనుకున్నాను. చాలా భయంకరంగా ఆ శ్వాస కూడా అందట్లా, గిలగిల కొట్టుకుంటున్నాను. చాలా బాధ వేసింది. ఈ విషయాలు నా భార్యకి తెలియపరచలేదు, ఎందుకంటే గర్భఫలం ఉంది కాబట్టి టెన్షన్ పడుతుంది. తను అక్కడ ప్రార్థన చేసుకుంటుంది. నా భార్య ఆ అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు తను ఆ లింక్ పంపించిన తర్వాత నాకు పెట్టింది. ఆ లింకు ఫోన్ చేసి నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు ఆ లింక్ పంపించినప్పుడు అదేమో ప్రవీణ్ అయ్య గారిది. ఇది ఆన్ చేశాను కానీ మనస్ఫూర్తిగా నేను చూడడానికి అంగీకరించట్లేదు. ఎందుకంటే గతించిన 10 సంవత్సరాల నుండి దైవజనులు అలాగే దైవజనుల పట్ల నాకు మంచి అభిప్రాయం లేదు. చాలా కోపంతో ఎందుకు ఎట్లా ఉన్నారో, ఇట్లాగా టచ్ అంటున్నారు, ఇంక దైవ చిత్తము కాదు ఇది అని వేరేగా అర్థం చేసుకునేవాడిని. స్వస్థతలు అద్భుతాలు నమ్ముతాను కానీ మనుషులు కనపరుస్తున్నారేంటి అనుకునేవాడిని. ఆనాడు కొంతమంది కచ్చీపులు తీసుకొచ్చి ఇచ్చేవారని చెప్పేవారు. కొన్ని చెప్పేవారు కానీ నాకు అంతగా విశ్వసించేవాడిని కాదు. ఆ తర్వాత ఆ నైటు ప్రార్థన చేసుకున్నాను. అలా లైవ్ చెవి దగ్గర పెట్టుకుని అలా పడుకున్నాను. ఆ నైటు అర్ధరాత్రి పూట నా భార్యకి ఒక దర్శనం. ఆ దర్శనంలో నేను ఊబులోకి బాగా దిగిపోతున్నాను. చివరగా మునిగిపోతున్న సమయంలో దైవజనులైన ప్రవీణయ్య గారు వచ్చి చెయ్యి పట్టుకుని ఒకేసారి సహోదరు నువ్వు బయటికి రా, దేవుడు నేను కాపాడుతున్నాడని ఒక్క లాగు లాగాడంట. లాగినప్పుడు అది నేను బయటకు పడ్డాను అని తను నాకు ఫోన్ చేసి చెప్పింది. భయపడకు, దేవుడు సహాయం చేస్తారన్నప్పుడు నేను నమ్మలేదు. కానీ తెల్లారేటప్పటికి నా శ్వాస అందడం మొదలుపెట్టింది. స్వస్థత వచ్చినట్టు అనిపిస్తుంది. నేను అనుకున్నాను ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కదా ఆత్మీయ దైవజనులు, బహుశా స్వస్థపరుచుంటారు దేవుడు అనుకున్నాను కొద్దిగా. ఎందుకంటే మనసులో ఈగో ఉంది కదా, ఆ ఈగో అంగీకరించదు. దానివల్ల నేను సేవకుల్ని అంగీకరించలేదు. కానీ మనసులో ఎక్కడో ఉంది. తర్వాత 3 రోజులకి నేను కోలుకోవడం జరిగింది. తర్వాత నేను బయట కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, నా భార్య వచ్చినప్పుడు అనిపించింది, నువ్వు చెప్పావు కానీ నాకు ఎంతగా ఇష్టం లేదు నువ్వు చెప్పిన మాటలు. నా ప్రార్థన ద్వారా నేను, లేకపోతే నా సేవకుల ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా నేను లెగిస్తాను అనుకున్నాను. తనతో అంతే బాధపడద్దని మా పక్కన వాళ్ళతో మా అక్కలతో అనేవాడిని. ఎందుకంటే నేను ఐపీసీ బ్యాక్గ్రౌండ్, కొద్దిగా కొన్ని విషయాల్లో ఖండించే విషయాల్లో కూడా నేను మాట్లాడగలను. తర్వాత కొన్ని రోజుల తర్వాత 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి బెల్లంపల్లిలో. ఆ సమయంలో నా భార్య దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, బాగుపరిచాడు, నువ్వు వెళ్ళాల్సిందని బలవంతంగా పంపించింది. నేను సేవకులను తీసుకొని బయలుదేరాను. బెల్లంపల్లికి వచ్చాను. నాకు 2021లో నాకు అది జరిగింది. తర్వాత 2022లో వచ్చాను. ఇంకో సేవకులను తీసుకొని వచ్చాను. నేనేంటే నాకన్నా కొద్దిగా ఆయన ఇంకా వ్యతిరేక. మీ ఇద్దరం ఇంకా ట్రైన్లో డిస్కషన్ చేసుకొని బలవంతంగా వెళ్తున్నామని వచ్చి చర్చిలో కూడా ప్రార్థన చేయలేదమ్మా. చర్చిలో కూడా ప్రార్థన చేయలేదు. ఒకవేళ చేద్దామని అనిపించిన పక్కన నన్ను ఏమైనా అంటాడేమో అని ఆ సేవకుడు అంటాడని నేను ప్రార్థన కూడా చేయలే. వచ్చాను, నామకార్థంగా కూర్చున్నాను, వెళ్ళిపోయిన వారం రోజులకి దేవుడు ఒక దర్శనం నాకు చూపిస్తున్నాడు. ఆ దర్శనం ప్రవీణ్ అయ్య గారు రూపంలో ఆయన తెల్లని వస్త్రములు వేసుకుని నా దగ్గరకు వచ్చి, బిడ్డ నువ్వు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేశాడు, నిన్ను లేవనెత్తాడు, నువ్వెప్పుడు కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండు అని ఎప్పుడైతే ఆ దర్శనంలో నేను చూశానో అప్పుడు నమ్మాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుల ద్వారా ఆన్లైన్లో వారు చేసిన ప్రార్థన ఆనాడు నాకు నమ్మకం కలిగింది. కానీ ఎక్కడో లోతున ఓ పక్కన ఇది వేధిస్తూ ఉంటుంది. సేవకుల్ని నేను అనేక మార్లు అన్నాను,
ఇది కానీ ఎవరికైనా చెప్తే కనుక వారు కూడా నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావు అంటారు అని నేను అంగీకరించక పైకి మాత్రం ఏదో గాంభీరత్వాన్ని చూపిస్తూ ఉండేవాడిని. తర్వాత కొన్ని రోజులకి మరలా ఆ శుక్రవారం శనివారం ప్రేయర్లు జరుగుతుంటే మా తల్లిదండ్రులతోటి నేను అక్కడికి వచ్చాను. నా భార్య బిడ్డలతోటి వచ్చి అక్కడ ఒక 3 రోజులు గడిపాము. కానీ అప్పుడు కూడా సాక్ష్యం చెప్పలేదు. చెప్పమని ప్రేరేపింప చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, కానీ చెప్పలేదు. తర్వాత రోజు చెప్దాం అనుకున్నాం, కానీ నాకు మనసు మళ్ళీ ఎక్కడో ఆటంకపరిచింది. వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికాడ ఉన్నాను. తర్వాత కొన్ని రోజులకి మరలా పోయిన సంవత్సరం మళ్ళీ 50 రోజుల మీటింగ్ జరిగింది ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆ టైంలో నేను నా భార్య వచ్చాం. నిన్న చెప్పారు కదా టెస్ట్ మనీ గోవా నాని గారు. వాస్తవానికైతే అతను కాదు, వచ్చేవాడు కాదు అసలు. నాతో పాటు నేను నా భార్య ఇంకో ఆంటీ గారు టికెట్ బుక్ చేసుకుంటే సడన్గా ఆమె ఆగిపోతే నేను ఎందుకనో గోవా నాని గారితో ఫోన్ చేసి బెదరు వస్తావా అంటే నేను రాలేను. కాదు రా, టికెట్ ఉంది మనం వెళ్దామని చెప్పి బలవంతంగా అతని పనులు ఆపించి తీసుకొచ్చేసాను. అక్కడ మందిరంకి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు నీ సాక్ష్యం బాగుంది కదా, దేవుడికి కార్యం చేశాడు కదా అని అతను తోసాను. కానీ నేనే వెళ్ళట్లా. ఆయన అక్కడ నిలబడ్డాడు, సాక్ష్యం చెప్పారు. తర్వాత అక్కడ 3 రోజులు ఉన్నాం, కానీ నేను సాక్ష్యం చెప్పాల. తర్వాత వచ్చేసిన తర్వాత నేను విశ్వాసంలో రోజు దైవజనులు చెప్పే వాక్యాలని అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. అంతకుముందు అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకోవడం మొదలు పెడితే నాకు క్రీస్తు ప్రేమ ఆయనలో కనబడింది. ఆ క్రీస్తు ప్రేమ నన్ను దైవజనులకి దూరంగా ఉన్నప్పుడు కూడా నా మనసు ఆ దైవజనులతో కలవడం మొదలుపెట్టింది. అప్పుడు నుండి నాకు విశ్వాసం పెరిగింది. నా భార్యను కూడా, వాస్తవంగా అయితే నా భార్య ప్రార్థన చేసేదే కాదు, ఒక సేవకుడు భార్యగా ఉండి కూడా ప్రార్థన చేసేది కాదు. కానీ తనకున్న బాధలు పెట్టి మీ ప్రార్థనల వల్ల మీతో ఏకీపించడం మొదలుపెట్టిన తర్వాత ఆమె పరిపూర్ణంగా దేవుడి సేవలోకి వచ్చేసింది. ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది, దేవుడి సన్నిధిలో ఉండడం మొదలు పెడుతుంది. నాకు అనిపించింది, నేను మార్చలేకపోయిన ఎన్ని ప్రసంగాలు చేసినా సరే దేవుడు ఎవరి చేతిలో పడితే ఏ బిడ్డ అప్పుడు మారుస్తాడేమో. అమ్మగారి చేతిలో పడింది. అమ్మగారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నా చేతిలో పడితే ఒకసారి మీరు పంపిస్తే నేను రుద్దుతాను అని చెప్తా ఉంటారు కదా. ఆ మాటలు నాకు గుర్తుకొచ్చి నా భార్య పడింది, చాలా సంతోషించి ఏకీపిస్తామన్నాను. తర్వాత నాకు భయంకరమైన మోకాలు పెయిన్స్ అమ్మా. కనీసం ఈ మెట్లు కూడా ఎక్కలేను, ఈ పైకి కూడా రాలేను. బెల్ట్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. నా భార్య ఏకీపిస్తుంది. నేను ఒకరోజు వెనకాల నుంచున్నాను, చెప్పలేదు నా భార్యకి. ఈరోజు సాక్ష్యం కొరకు కూడా నేను చెప్పలేదు, ఇప్పుడు దాకా కూడా చెప్పలే. ఏకీపిస్తూ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు అనేక మంది స్వస్థపరుస్తున్నారు, పరుగులెడుతున్నారు. నాకు అనిపించింది, దేవా నన్ను కూడా బాగుచ్చే, నన్ను కూడా స్వస్థపరచు అన్నప్పుడు నిజంగా ఆ రోజు దేవుడు నన్ను తాకాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 2 మోకాల్లో ఉన్నక దురాత్మ శక్తులు నాకు ఉన్నాయని నాకు తెలుసు. ఆ శక్తులు బయటికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. నాకు ఆ బాధ నుండి విముక్తి కలిగింది. నేను దగ్గర ఒక 4-5 వారాలు పెట్టి కనీసం బెల్ట్ వేయడం కూడా నేను ఎరగను. బెల్ట్ పక్కన పడేసాను, చక్కగా నేను నడుస్తూనే ఉన్నాను. తర్వాత ఇక్కడ 4 రోజుల మీటింగ్లో నేను అటెండ్ అయ్యాను. మొదటి రోజు నాడు ఆ శివరు కూర్చున్నప్పుడు ఈ దీంట్లోని పాస్టర్ ప్రేయర్లో దాంట్లోని కూర్చున్నప్పుడు దైవజనులు అన్నారు, మీకు పెయిన్ వస్తుంది, కిడ్నీలో నొప్పితో బాధపడుతున్నావు. ఆ కిడ్నీ బాధపడిన వాళ్ళు అందరూ కూడా లేచి నిలబడినప్పుడు నేను లేచి నిలబడి ప్రార్థనలు ఏకీపించినప్పుడు అంతకుముందు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాను. చాలా బాధేస్తుంది. బండి మీద నా భార్యను ఎక్కించుకొని వచ్చేటప్పుడు కూడా చాలా నొప్పి వచ్చింది. 1 నెల రోజుల నుండి చాలా బాధపడుతున్నాను. యూరిన్ కూడా భయంకరమైన స్మెల్ వస్తుంది. నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఆ కిడ్నీ సమస్య ఉంటేనే అలా వస్తుందని కొంతమంది వైద్యులు చెప్పారు. దేవుడిని అడిగా, ప్రభువా 2 సార్లు నన్ను బాగు చేసావు, ఈసారి కూడా నువ్వు బాగు చేయగలుగుతావు అని నేను ఏకీవిస్తున్నాను ప్రభు అన్నప్పుడు ఎట్లాగే వెళ్ళిపోయిందో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది, ఏమైంది నా నొప్పి అని. స్వస్థ వచ్చింది. దైవజనులు అన్నారు, మీరు టెస్ట్ చేయించుకోమని. నేను వెళ్ళలేదండి, ఎందుకంటే ముందు నేను చేయించుకోలేదు. నాకు నమ్మకం, 2 సార్లు దేవుడు స్వస్థపరిచిన దేవుడు ఈసారి కూడా నన్ను బాగు చేస్తారని. 3 రోజులు నేను టెస్ట్ చేసుకుంటే
నొప్పి ఏమాత్రం ఇప్పుడు కూడా నొప్పి లేదు, ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా నొప్పి ఏమీ లేదు. ఇంకా అయినట్టే నా యూరిన్ కూడా మామూలుగానే అవుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిన్న గోవా నాన్నగారు అక్కడ కూర్చున్నప్పుడు నేను తరివాను, మళ్ళీ వెళ్ళి సాక్ష్యం చెప్పని ఆయన తరివినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు. నేను కూడా ఆయనతో పాటు ఇక్కడే కూర్చున్నా. దైవజనులు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకని సాక్ష్యం చెప్పట్లేదు, ఎంత గొప్ప సాక్ష్యం ఎందుకు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అంటే నేనేమన్నా, ఇక్కడ గుడివాడలో ఉన్న సేవకులు నన్ను ఎక్కేస్తారయ్యా, నన్ను బతకనివ్వరేమో, ఎందుకంటే వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళతో పాటు నేను ఇచ్చేసాను అన్నాడు కదా అనుకున్నా. ఎందుకంటే ఎంత భయంకరంగా దైవజనుల్ని నేను అనుకున్నాను, నా మనస్సాక్షి చెప్తాను అనుకున్నాను అని. నేను కనీసం ఇక్కడ కనపడతాయి అందరికి తెలిసిపోద్ది అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, నువ్వెవరేపు చూడకు, దేవుడు సాక్ష్యం చెప్పి దేవుడిని మహింపరచు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను బాగు చేశాడమ్మా, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నాకు ఇచ్చిన చిన్న బాబు కూడా అసలు నిజంగా ఆ టైంలో ఆ బాబు పుడతారని అనుకోవాలి. 7 సంవత్సరాల తర్వాత నా భార్య పరిపూర్ణంగా విశ్వసించి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు, కరోనా ఒకవేళ ఆ అమ్మాయికి అంటిద్దేమో భయపడ్డాను, కానీ అన్నిసార్లు నా దగ్గరకు వచ్చిందని ఆ అమ్మాయికి ఏమీ కూడా కాలేదు. ఎందుకంటే ఆ విశ్వాసంతో ఏకీభిస్తుంది ప్రార్థనలో. ఆ బిడ్డ దేవుడు కృపను పెట్టి 3 సంవత్సరాల బాబు దేవుడు కృప చూపించాడు. ఒకటి మాట నేను చెప్పగలుగుతాను, ఆ దైవజనుడు వచ్చి నన్ను పట్టుకోలేదు, నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయలేదు. నేను లైవ్లో ఏకీభించాను, ఇక్కడ ఆరాధనలో ఏకీభించాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నేను నమ్మి విశ్వసించాను. నాకు దేవుడు మనసులో ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఆనోకు దగ్గరికి దేవుడు అనుదినం వచ్చేవాడు, అనుదినం మాట్లాడేవాడు. ఈ దైవజనుడు అంటే అంత ప్రేమేమో, ఈ దైవజనుడు మాట్లాడుతుంటే బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వచ్చి చేసేస్తున్నాడు అని అనిపించింది. ఆనాడు నేను చూడలేదు కానీ ఆనోక్ గారిని, ఈనాడు ఈ దైవజనుల్లో నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. సేవకులు మరి ప్రత్యేకమైన వందనాలు. మీ ఇద్దరూ నన్ను క్షమించాలి అయ్యగారు, నన్ను క్షమించాలి. ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మిమ్మల్ని చాలా ఎన్నోసార్లు బాధ కలిగింది. ఇంకెప్పుడు కూడా మీ గురించి అలా మాట్లాడను, నన్ను క్షమించండి అయ్యగారు. అమ్మా మీరు కూడా నన్ను క్షమించండి, క్షమించానని చెప్పండి. క్షమించాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. దేవునికి మహిమ అండి. ప్రైజ్ లార్డ్. ఉంటున్నాను అట్లా. మీరు ఎంతమంది దైవజనులు ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుందండి కదా? ఎందుకు అంటే కొన్నిసార్లు మన హృదయాలు సేవకుల్ని, మమ్మల్నే కాదండి ఎవరినైనా దూరంగా ఉండి చూసి అర్థం చేసుకోలేరు. కానీ మీరు దేవుని ప్రభావాన్ని అనుభవించిన తర్వాత ఎవ్వరు కూడా అర్థం చేసుకునే కృప దేవుడు ఇస్తాడు. ఈ సేవకుడు చూడండి, ఈరోజు మీ గుడివాడ ప్రాంతంలో ఇది 3వ సాక్ష్యం 4వ సాక్ష్యం ఎన్నో విన్నాం. ఇంత శ్రేష్టమైన మాటలు దైవ సేవకుల నుండి వచ్చాయి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు అపార్థం చేసుకున్న మాకు అనిపిస్తుందండి, దేవుడు మా పక్షముగా ఉండి ఆయన కృప చూపుతున్నాడు. ఆమేన్. నిజంగా అది ఆయన గ్రేస్ మా మీద ఉంది, అంతే కదండి? మీరే చెప్పండి. అది మా గ్రేట్నెస్ కాదు, ఆయన గ్రేస్ మా మీద ఉండి తన సేవకులు ఎవరైనా మమ్మల్ని అర్థం చేసుకునేటట్టు చేస్తున్నాడు ఆయన. అంతే, ఇది ప్రభు చేసిన కార్యం. అందుని బట్టి మేము దేవాది దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం, ఇంకా నమ్మకంగా సేవ చేస్తాం. గాడ్ బ్లెస్ యూ నాన్న, మంచి సాక్ష్యం చెప్పారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మనసు. మీ పేరు? జాన్ పాల్. ఆ భార్య అమ్మగారి పేరు? రత్నం. అందరు మీ చేయి పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. దేవాని దైవజనుడైన జాన్ పాల్ గారు, మా ప్రియ సహోదరి, వారికి ఇచ్చిన బిడ్డల్ని మేమందరం కలిసి దీవిస్తున్నాం. నీ దాసుడు నీ కొరకు మంట కలిగి, ప్రేమ కలిగి నీ పరిచర్యని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి వారి కుటుంబం మీద నీ కృపించి అయ్యా వారిని క్షమించి ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ లార్డ్.